మొత్తం తెలుగు రాష్ట్రాలకే కాకుండా ఇండియా మొత్తంలో వరల్డ్ వైజ్ ఇస్తున్నాం. రక్తశాలి, చెకోవా, కృష్ణవేహి, చిట్టి ముత్యాలు, కృష్ణలీలలు. అన్నం పెట్టేవారు, ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చేవారు, వసతి కల్పించేవారు. రైతు సోదరులకు నమస్కారాలు. నేను గంటా దామోదర్ రెడ్డి, మహబూబాబాద్ జిల్లా కేశవంతరం మండలం కల్వద గ్రామం. గత 20 సంవత్సరాలు సుమారుగా, అంటే 19 సంవత్సరాలు దాటిపోయింది. అప్పటి నుంచి కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. ఈ నగరవాసులకు ఆహారాన్ని ఇవ్వడానికి కోసం మా సరుకు ద్వారా వాళ్ళు ఆశీర్వదింపబడటం అనేది జరుగుతుంది. 19 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా 22 రకాల పశువులను పండిస్తున్నాం. ఈ జంట నగర వాసులే కాకుండా ఇతర దేశాలకు ఇస్తున్నాం. మొత్తం తెలుగు రాష్ట్రాలకే కాకుండా ఇండియా మొత్తంలో వరల్డ్ వైజ్ ఇస్తున్నాం. 9 దేశాలకు ఇస్తున్నాం. క్యాన్సర్ కూడా పసుపు ఉచితంగా ఇస్తాం. కూర పసుపు ఇస్తాము. అయిన తర్వాత రాయల్ క్వాలిటీ ఆఫ్ ఇండియా అనే పసుపు ఇస్తాము. కస్తూరి ఇస్తాము. ఇదొక భాగం పసుపు ఆరోగ్యాన్ని కాపాడడం కోసం. బయట దొరికే పసుపులలో సీసం ఎక్కువగా ఉంటుంది. కార్బోఫురాన్ని గుళికలు చేసి గోదాములలో పండిస్తున్నారు. కలరు పసుపును అందిస్తున్నారు. ప్రజల అనారోగ్యానికి కారణమైనటువంటి కల్తీ ఎరువులు చాలా ఉన్నాయి. కానీ ఆ కల్తీకి అనేకమైనటువంటి ముద్దుగా స్టిక్కర్ తయారు చేయడము, పాంప్లెట్ తయారు చేయడము, అతికియడం ఇవి జరుగుతున్నది. సో మేము ఇచ్చేదైతే రైతు వారిగా ఇస్తున్నాం. మేము పండించేటువంటి బియ్యం లోపల రక్తశాలి, చెకోవా, కృష్ణవేహి, చిట్టి ముత్యాలు, కృష్ణలీలలు, ఇవి 5 రకాల బియ్యాన్ని మేము పండిస్తున్నాం. నీరు లేకుండా పండిస్తాం. నీరు ద్వారా ఏమవుతుందంటే పంచభూతాలలో ఉండే అగ్ని సమతుల్యత కోల్పోతుంది. అలాంటి సమతుల్యత లేనటువంటి ఆహారం నిష్ప్రయోజనం, నిరర్థకము. కాబట్టి ఇలాంటి ఆహారాన్ని మేము పూర్వీకులు మనకు ఒడ్లు అలికే వచ్చేవారు, పంట తీసేవారు, పంట పండించేవారు, ఆరోగ్యంగా ఉండేవారు, 100 సంవత్సరాలు బతికేవారు. ఇప్పుడు ఆయుష్ తగ్గింది, అనారోగ్యం పెరిగింది, ఆందోళన పెరిగింది, లక్షల రూపాయల ఖర్చులు దవాఖానలో పెడుతున్నాం. కాబట్టి మందులు లేనటువంటి ఆహారాన్ని ప్రోత్సహించేటువంటి రైతుల దగ్గర మీరు ఆహార భద్రత తీసుకున్నట్టయితే మీరు బాగుంటారు, రైతులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. గత ప్రభుత్వాలు ఏవి కూడా రైతుకు సహకరించలేదు. తెలంగాణ ప్రాంతంలో ఇలా ఆంధ్రాలో బాగా సహకరిస్తున్నారు. కానీ ప్రభుత్వం కూడా సహకరించి మమ్మల్ని దరిగి తెరుచుకోవాలి. మేము అమ్మడానికి స్టాల్స్ ఇవ్వండి. గతంలో ఫ్రీగా ఇచ్చేవారు, అన్నం పెట్టేవారు, ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చేవారు, వసతి కల్పించేవారు. కానీ ఇవాళ ఏమీ లేకుండా నిర్వీర్యమైపోయినాయి. రాజశేఖర్ ప్రభుత్వం లోపల మేము సరుకును తక్కువ ధరకి ఇవ్వగలిగాం. కానీ వాళ్ళ ట్రాన్స్పోర్టేషను, స్టాళ్ళు, ఇవన్నీ ఖర్చులు విపరీతంగా పెరిగి ఒక 25%, సుమారు 20% కస్టమర్ దగ్గర వసూలు చేయడానికి మేము కూడా బాధపడుతున్నాం. అయినా కూడా క్యాన్సర్ కూడా ఉచితంగా పసుపుని ఇవ్వడానికి ఎందుకు ఆడటం లేదు. ఇది విదేశాలకు పోతుంది. ఈ క్యాన్సర్ రోగులకు కూడా మేము క్యాన్సర్ రోగులను సెల్స్ పెరుగుతాయి. సెల్స్ ద్వారా క్యాన్సర్ వస్తుంది. ప్రతి మనిషిలో సెల్స్ ఉంటాయి. క్యాన్సర్ ఆందోళనకరమైనటువంటి వ్యాధి కాదు. మానసికమైనటువంటి విధానాల్లో చచ్చిపోయేటువంటి వాళ్ళు 70% ఉన్నారు. ఈ సెల్స్ రావడానికి కూడా ఆహారం నియమమే, మేము ఇచ్చే పసుపు కూడా నియమమే. 3వ పాయింట్ ఏంటంటే ఆత్మధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు రోగిగా చూడకుండా చేతి మీద పెన వేసుకొని బంధుత్వంలాగా ఉండాలి. రోగిని ప్రత్యేకమైన శ్రద్ధలో పెట్టడం కానీ, ప్రత్యేక విధానంలో పెట్టడం కానీ చాలా దుర్మార్గం. అవి సెల్స్ అనేటివి బాగా డెవలప్ అవుతాయి. మనము ఇచ్చినట్టుగా కిమోస్ ఇచ్చినా, మీరు ఏ వైద్యం వాడినా, ఏది వాడినా ఆ సెల్స్ చచ్చినట్టుగా నటిస్తాయి. సెల్స్ బాగా తెలివిగా ఉంటాయి. కాబట్టి వాటిని కంటిన్యూషన్గా అప్పుడప్పుడు వాడుతూ ఉండాలి. మేము ఇచ్చే మందు కూడా 40 డేస్ 30 డేస్కి ఒకసారి రెస్ట్ ఇవ్వాలి. మీరు ఎప్పుడు కానీ క్యాన్సర్ విధానంలో ఉండేటువంటి వాళ్ళు కూడా వాడినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. నెత్తికి రంగు వేసుకోవడం, ఫోను, టీలు, కాఫీలు, తెల్ల బియ్యము, అయిన తర్వాత బయటి నూనెలు, అల్యూమినియం గిన్నెలో వంట, ఇవన్నీ కూడా బంద్ చేయాలి. ఎక్కువ రావాకు, జామాకులు 2 ఉడకబెట్టుకొని తినడం ఒకటి కావాలి. తర్వాత పైనాపిల్ కూడా కట్ చేసి లీటర్ నీళ్ళలో 1/2 లీటర్ వరకు చేయడం అనేది రోజు 3 సార్లు చేయండి. ఏ క్యాన్సర్ అయినా కూడా పోతుంది. 3-4 క్యాన్సర్లు మాత్రం పోవు. 24 క్యాన్సర్లలో మీకేంటంటే కిడ్నీ లాస్ట్ స్టేజ్లో, బ్రెయిన్ ట్యూమర్ లాస్ట్ స్టేజ్లో, మూలిక క్యాన్సర్ ఒకటి, ఇవి పోవు. ఎందుకు పోవు అంటే వీటి నుంచి కొద్దిగా రోగిని మనము ఇవ్వగలుగుతాము కానీ టైము పోవు. ఇవి క్యాన్సర్కి అన్నీ బాగు చేస్తామని చెప్పడం కాదు. ఇది ఏ మందులకు వ్యతిరేకం కాదు. మేము ఇచ్చే మందు కూడా ఒక 2 అన్నం మెతుకులంతా ఉదయం పూట తేనెలో కానీ కొబ్బరి నూనెలో కానీ. అంటే చాలామంది క్యాన్సర్ పేషెంట్లు
బాగా రందితోనే షుగర్ కలిగి ఉంటారు. సో అది ఉన్నటువంటి వాళ్ళకి కొబ్బరి నూనె, అది లేకుండా ఉండి కేవలం ఒక క్యాన్సర్ ఉంటే తేనె. ఎలాంటి మందులు పడినా సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మేము సాగు విధానంలో అనేక విధాలుగా చేస్తాము. నేను సుభాష్ పాలేకర్ గారి మొదటి శిష్యుని. నా విధానం అంతా కూడా దీని మీద ఆలోచన కేంద్రీకృతమైంది. ఎప్పుడు కానీ ఏ పైరు కానీ మనం ఉదయం పూట నీరు పెట్టాలి. శక్తి అనేది నీరు లోపల ఉదయం పూటనే ఉంటుంది. ఎండ పూట కట్టినటువంటి నీళ్లు వ్యర్థం, అవి ఉపయోగం కావు. ఇవి అందే ప్రకృతి రైతులు తెలుసుకోవాలి. రెండో పాయింట్కి వస్తే, ఒక తల్లి, ఒక దేవత, ఒక మహిళ ఒక ప్రసవించి ఒక శిశువును సంతానాన్ని కనడానికి ఎంతో శక్తిని కోల్పోతుంది. అలా భూమి కూడా అలాగనే తడి కడితే శక్తి కోల్పోతుంది. ఎక్కువ తడులు అవసరం లేదు పాలేకర్ విధానంలో. దయచేసి ఇవి కూడా ఎప్పుడు కట్టినా ఉదయం పూటనే కట్టుకోవాలి. ఈ రెండు విధానాలతో పాటు కంపల్సరీ పెసరు కానీ పప్పు దినుసులు కానీ మల్చింగ్ చేయాలి. ప్లాస్టిక్ వాడకూడదు. బోర్ వాటర్ కూడా అవాయిడ్ చేస్తే మంచిది. మల్చింగ్ ప్లాస్టిక్ కూడా అవాయిడ్ చేస్తే మంచిది. మేము పసుపు కూడా మల్చింగ్ చేస్తాము. 22 రకాల పసుపులు పండియడానికి ఇప్పుడు 20% తీసాం, నెలైంది. ఇంకా కందులు పసుపులు తీస్తున్నాం. ప్రతిభ, ప్రభ, కస్తూరి, సుగంధ, రాజపురి, సోనియా, సోనాలి, పీతాంబర్, చింతపల్లి, ఏసీసీ 48, 79, 848, రోము, అదేవిధంగా ఎరుపు దుగ్గిరాద, అదేవిధంగా వాయుగాం, అదేవిధంగా చింతపల్లి, ఆయన తర్వాత నల్ల పసుపు, ఆయన తర్వాత తెల్ల పసుపు, ఆయన తర్వాత మామిడి అల్లం, తర్వాత చామగడ్డలు. 22 రకాలు సాంప్రదాయ పద్ధతి. భోజ పద్ధతి చేయాలనుకుంటుందా, చేయకపోవడం కూడా పొరపాటే. కానీ భోజ పద్ధతికి ట్రాక్టర్లు అనువుగా లేనటువంటి పరిస్థితి. మేము ఎప్పుడు వేసినా కూడా ప్రకృతి రైతులు మే నెలలోనే వేయాలి. మే నెల ఎండింగ్లో విత్తనం వేసుకుంటే మంచిది. మీరు జూన్లో వేసిన దానికి మేలో వేసిన దానికి పంటలో ఉత్పత్తిలో తేడా వస్తుంది. ఇప్పుడు మీకు కనిపించే కొమ్ములు కూడా చాలా చిన్నవి తెచ్చాము మేము. ఇంకా ఇది హార్వెస్టింగ్ కాలేదు. ఎందుకంటే బయట అడాల్ట్రేషన్ కల్తీ అయిన అక్కడ తీసుకొని 1-2 శాంపిల్స్ తెచ్చాం. ఎక్కువ వాటర్ అవసరం లేదన్నాను కదా. సాగునీటి యాజమాన్యం మే నెలలో వేసినప్పుడు మనకు కుర్కుమి శాతం పెరుగుతుంది. ఎందుకంటే చలి ప్రదేశం అంటే డిసెంబర్ వచ్చేసరికి మనకు చలిలో గడ్డ తయారవుతుంది. అది మెయిన్. ఇప్పుడు బీహార్, పాట్నా, అయిన తర్వాత మళ్ళీ ఈ అస్సాం, మణిపూర్, మేఘాలయ, త్రిపుర ఆ ప్రాంతంలో చలి ఎక్కువగా ఉంటుంది. అందుకే లాక్డౌన్ చేస్తే అక్కడ కుర్కుమి శాతం ఎక్కువ వస్తుంది. మనకు కూడా పెంచడానికి ప్రయత్నాలు ఉన్నాయి లాక్డౌన్ కూడా, కానీ ముందు వేసుకోవాలి ఎర్లీగా. అది మొలిచేసరికి ఎండలో మొలుస్తుంది, ఏం కాదు. దాన్ని కాపాడాలి. పెసర మల్చింగ్ చేసుకోవాలి. పెసర అంతర్ పంటగా వేసుకోవాలి. మనం మే నెలలో వేసింది జూన్ 15 కల్లా మొలుస్తుంది. జూన్ 15కి మొలిసిన తర్వాత మనము ఆగస్టు ఫస్ట్ వీక్ లోపల పెసర్లు అలకాలి. గడ్డి నిరోధించబడుతుంది. ప్లస్ ఈ పెసర మల్చింగ్ పనికి వస్తుంది. ఈ రెండు విధానాలు అనుకున్నట్టయితే పసుపులో కుర్కుమి శాతం కూడా పెరుగుతుంది. ఆయన తర్వాత బాగా ఉడకబెట్టే విధానం మంచిది కాదు. 45 నిమిషాలు ఉడకబెడతారు పేనానికి, కానీ ఇది 5 నిమిషాలే. పసుపు తట్టు సంచులో వేసి, గోనె సంచి అంటారు, ఆ తట్టు సంచులో ఎలాంటి ముద్ద లేకుండా, ఎలాంటి రంగు లేకుండా అలాంటి తట్టు బస్తాల్లో వేసి ఒక 2 నిమిషాలు ఇటు 2 నిమిషాలు ఇటు బాయిల్ చేసి వదిలిపెట్టాలి. అలాగనే ఉండాలి నీళ్ళు. అయితే పసుపు కడిగి ఉడకబెడితే మీకు శ్రేష్టంగా వస్తుంది, నాణ్యతగా వస్తుంది. దాంట్లో మట్టి రేణువులు రావు. మీరు ఎలాంటి మందుల ఫ్యాక్టరీకి అంటే మెడికల్ కంపెనీలకు అమ్ముకున్నా, ఎలాంటి సోప్స్ కంపెనీలకు అమ్ముకున్నా, బెంగళూరు అమ్ముకున్నా కూడా యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ క్రాపింగ్. పసుపు ఆకుతో కూడా టీ పొడి చేయవచ్చు. మేము డిసెంబర్ 15 నుంచి తాగుతున్నాం. ఇప్పుడు ఎక్కువ ఎరుపు దుగ్గిరాల లేటుగా వస్తుంది. ఆ ఎరుపు దుగ్గిరాల ఒకటి ఆగింది, వాయుగామ ఆగింది, తర్వాత చింతపల్లి ఆగింది, కొన్ని ఆగాయి. నల్ల పసుపు ఆగేది, తెల్ల పసుపు, మెడిసిన్ పసుపు ఆగేది. ఇలా కొన్ని పసుపులు అంటే 7 నెలల నుంచి 9 నెలల వరకు ఉంటాయి పీరియడ్. తేలిగ్గా పండించేటువంటి విధానం లోపల, ఎక్కువ పంట వచ్చేటువంటి విధానం లోపల కుర్కుమి శాతం తగ్గుతుంది. ఉదాహరణ 15 లీటర్లు 10 లీటర్లు పాలిస్తే అందులో పోషకాలు ఉండవు. కాబట్టి మా పసుపులు అన్నీ కూడా ఈ విధంగా రావడానికి 80 నుంచి 70 టన్నుల మట్టి పోస్తాను. కొన్ని వేల ట్రాక్టర్లు 19 సంవత్సరాల నుంచి పోసాను. దాదాపు ఏ రాష్ట్రంలో ఎవరు పోయారు. నేను భూమిలో ఇంకో 15 సంవత్సరాలు ఏం పోయకుండా పండేటట్టు భూమిని 2 ఫీట్ వరకు లేపాను, 1.5 ఫీట్ లేపాను. అంటే ఎన్ని వేల ట్రాక్టర్లు పోస్తే 2 ఫీట్ 1 ఫీట్ వస్తుందో ఒకసారి చూడండి. మనం మట్టి పోసినప్పుడు 6 ఇంచెస్ వచ్చింది అనుకోండి, అది యాక్చువల్గా మారి 1 ఇంచుకి వస్తుంది. సో ఇట్లా మట్టి మల్చింగ్ చేయడం ఇవన్నీ పద్ధతులు. మాకు కలుపు అనేది మమ్మల్ని అధిక భారం. కలుపు నుంచి మేము తప్పించుకోలేకపోతున్నాం. ఎంత ఏమైనప్పటికీ కూడా ప్రకృతి వ్యవసాయ రైతులు కలుపు లోపల ఆర్థికంగా కొంత నష్టపోతున్నమాట నిజమే. అయినప్పటికీ కూడా ప్రకృతి వ్యవసాయ రైతులు ఎవరైనా తెలంగాణలో మొండిగా, పట్టుదలగా, శ్రమతోని, కన్నీళ్ళతోని, కష్టాలతో చేసి కళ పొందుతున్నారు. ఇప్పుడు నాకు ఒక పశువుకే 2 లక్షలన్నర అవుతుంది, 2 ఎకరాలన్నర వేసాను కలుపు. అయినా కొంతమంది ప్రజల్ని మనం ఆదుకోగలుగుతున్నాం, కూలి ఇవ్వగలుగుతున్నాం, వాళ్ళ యొక్క కష్ట సుఖాలు కూడా మనం చూసుకోగలుగుతున్నాం. మా నాన్నగారు ఒక ఎకరం పొలం లోపల
బస్తాల కొద్ది వేసేసి సౌడు తెల్లి మొత్తం చచ్చిపోయేది. అలా చచ్చిపోతున్న క్రమం లోపల నాకు ఒక ఆలోచన వచ్చింది, మందులు లేకుండా పండియాలి, మందు లేకుండా పండాం. అలా ఇప్పుడు ఏమైందంటే ఒక్క కర్ర కూడా చావదు. అందులో పసుపు పండిస్తున్నాం, గ్రేట్. అందులో పసుపు పండిస్తున్నాము, నీరు లేకుండా వరి పండిస్తున్నాము. ఇప్పుడు ఒక్క పోస కూడా చావకుండా ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ అవర్ మై కస్టమర్స్. ఇవి మేము చేసే పనులు ఆర్దరి బియ్యాలు, రక్తశాలి, ఇవన్నీ చిట్టిముత్యాలు, కొండకంది, నల్లకంది, ఇవన్నీ కూడా ప్రోడక్ట్లో మేము అనేక రకాలుగా కష్టాల కోర్చి తీస్తున్నాం. కాబట్టి మేము ఈ కష్టాన్ని రక ప్రతిఫలాన్ని ఇక్కడ కస్టమర్ల ద్వారా పొందుతున్నాం. మాకు ఒక అభిమానం, మా సరుకు మీద ఒక నమ్మకం, మా మీద ఒక విశ్వాసం ఏర్పడదు. అప్పుడు నల్లకంది, కొండకంది, ఎర్రకంది ఇప్పుడు హార్వెస్టింగ్ అవుతుంది. నల్ల పెసలు ఇవి కర్ణాటక నుంచి చేసాం. నల్లకంది, కొండకంది ఏమో విజయనగరం, తర్వాత ఎర్రకందేమో వికారాబాద్. అయితే ఈ కంది విధానంలో చెప్పాలనుకుంటే కంది మాత్రము 8 క్వింటాల వరకు ప్రకృతి వ్యవసాయంలో తీయవచ్చు, నో డౌట్. బట్ దీనికి సేవ ఎక్కువ చేస్తే కట్టె బాగా వచ్చి చెట్టు బాగా పెద్దగా అయిపోయి చింత చెట్టు లాగా అయిపోయి కాయదు. కందిని ఎప్పుడు కానీ చూసి చూడనట్టే మల్చింగ్ చేసి వదిలిపెట్టాలి. ఒకసారి వేప నూనె, కుకుడే కషాయం, ఒకటి పుల్లరి మజ్జిగ కొట్టుకుంటే సరిపోతుంది. 8 క్వింటాల కందులు ఎకరానికి తీయవచ్చు. ఇప్పుడు పసుపులో కూడా నేను ప్రాక్టికల్గా చూద్దామని వేసాను కంది. కానీ ప్రాక్టికల్గా వేసి ఏమంటే పసుపుకి ఇచ్చే నీరు కందికి ఇస్తే మరి కంది కాయదు. అందుకోసం దాని మీద కొద్దిగా ఎటమటంగా ఆలోచిస్తున్నాం. పెసరు కంది ఎక్కువ ఇస్తాం. కొత్త రైతులకు నేను పసుపు విత్తనం ఇస్తాను, అమ్ముతాను. ఆ రైతులకు మెలకువలు చెప్పడానికి నేను వాళ్ళ ఫామ్ దగ్గరికి వెళ్ళి ఇస్తాను. ఉదాహరణ ఇప్పుడే ఉదయం ఇంత అనిల్ దిగి ఉన్నప్పటికీ కూడా, నిద్ర లేకపోయినప్పటికీ కూడా, కందుకూరు దగ్గర ఒక విలేజ్కి వెళ్ళి గోశాల లోపల 5 గంటలకు తయారైపోయి మళ్ళీ 8:30కి ఇంటికి వచ్చి 9:30కి ఇక్కడికి వచ్చాను. అంటే నిద్ర లేదు నెల రోజుల నుంచి ఈ ప్రోడక్ట్ తయారు చేయడానికి. అయితే మన కర్తవ్యం కనుక ఉంటే, సంకల్పం కనుక ఉంటే, దృఢత్వం కనుక దృఢ నిశ్చయం ఉంటే దేనినైనా సాధించవచ్చు. వయసుతో పని లేదు. 18 ఏళ్ళ వాడు పడుకోవచ్చు, 70 ఏళ్ళ వాడు, 80 ఏళ్ళ వాడు కష్టపడవచ్చు. కష్టానికి వయసుతో సంబంధం లేదు, ఆశయానికి ఏ భేదం అవసరం లేదు. ప్రకృతి తల్లికి ప్రణమిల్లు, ప్రకృతి తల్లికి ప్రణమిల్లు, ఓ ప్రకృతి రైతు సోదరా, ఓ ప్రకృతి రైతు సోదరా. ప్రకృతినే రక్షించుకో, ప్రకృతినే రక్షించుకో, పర్యావరణాన్నే పరిరక్షించుకో, పరిరక్షించుకో. ప్రకృతి అన్నది దేవతరా, మన ప్రకృతి అన్నది దేవతరా. అనారోగ్య కారణాలతో ప్రకృతిని బంధించి, అనారోగ్య కారణాలతో ప్రకృతిని బంధించి ఆయుష్ను తగ్గించుకునేవు, ఆరోగ్యాన్ని అకాల మరణాన్ని పొందేవు. ఓ జనమా, ఓ జనహితమా, బోధన కాదు ఇది నా వేదన రోదన, ప్రబోధం కాదు నా వేదన రోదన. గోమాత లేనిదే, గోమాత లేనిదే, గో పూజ లేనిదే దేశం మనుగడలేదు, దేశం మనుగడలేదు. ఆ గోమాత పాదంలో నవధాన్య సిరి ఉంది, నవధాన్య సిరి లోపల నవజాతి పూస్తుంది, అదే నవనాగరికత అవుతుంది. ఆరాధించు భూమిని, ఆరాధించు భూతల్లిని, గోమాతను దరి చేర్చుకో, గోమాతను దరి చేర్చుకో. గోమయమే నీకు ఆరోగ్యం, గోక్షీరమే నీకు ఆరోగ్యం, గోమూత్రమే నీకు సర్వం రక్ష. సత్యం ఇది సత్యం, నిత్యం సాగిపో ప్రకృతి రైతు సోదరా.